నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్యాతిథిగా హాజరై ప్రారంభించారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీని నెరవేర్చేందుకు నేటి నుండి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ రోజు నుండి జనవరి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ఎంతో ఆశతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో గత ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఎలాంటి అభివృద్ధి ఫలాలు అందలేదని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే 6 గ్యారంటీల అభయహస్తం ఫైలుపై సంతకం చేసిందని, వాటిలో 2 హామీలను 48 గంటల్లోనే అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని, మిగతా సంక్షేమ పథకాలను 90 రోజుల్లో అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ పథకాలన్నీ సామాన్యునికి అందే విధంగా అధికారులు పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించొద్దని అన్నారు. మీ పాలన రావాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ సంక్షేమం అభివృద్ధి అందాలని చెప్పి మీరు కోరుకున్నారు. మీరు కోరుకున్న దాన్ని ఎన్నికల ముందు ఈ తెలంగాణ రాష్ట్రం అందించాం. సోనియా గాంధీ గారి నేతృత్వంలో 15,000 కోట్ల రూపాయల మిగిలిన బడ్జెట్ ఆ రోజు అందించాం. అందించిన నేపథ్యంలో 10 సంవత్సరాల ఈ యొక్క గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటం జరిపి ఆశించిన మేరకు ఉపాధి, ఉద్యోగం, ప్రాజెక్టులు, పరిశ్రమలు అందలేదని చెప్పి మీరందరూ కూడా ఎదురు చూస్తున్న ఆ యొక్క సమయంలో మీకు అండగా ఉంటాం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షని నెరవేరుస్తాం. మళ్ళీ మీరందరూ ఇందిరమ్మ పాలనని తీసుకురమ్మని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ఇందిరమ్మ పాలనతోటే ప్రతి ఒక్క కుటుంబానికి పక్షపాతం లేకుండా, వివక్ష లేకుండా మరి సంక్షేమం అభివృద్ధి అందుతుందని చెప్పి మన పైన విశ్వాసంతో ఇందిరమ్మ పాలన అందించిన నేపథ్యంలో ఆ రోజు ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని పెట్టాం. ఎన్నికల మేనిఫెస్టో పెట్టి 6 గ్యారంటీ పథకాల్ని సోనియమ్మ గారి నాయకత్వంలో ప్రజలకి తెలియజెప్పే విధంగా బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రకటన చేసిన ఆ యొక్క ప్రకటనని మీరందరూ కూడా అందుకొని విశ్వాసంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అందించారు. ఈ విజయం మీది, ఈ పాలన మీది. ఈ పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధాన సేవకులు, మేము వారి కింద మరి అసిస్టెంట్ సేవకులుగా భావిస్తా ఉన్నాం తప్ప అధికారం వచ్చిందని చెప్పి భావించే వాళ్ళం కాదు. కాబట్టి మా పైన నమ్మకంతో, విశ్వాసంతో ఈ ప్రభుత్వాన్ని అందించిన సందర్భంలో మరి ఏదైతే పథకాలన్నీ కూడా సంవత్సరానికో 2 సంవత్సరాలకో అధికారం రాగానే అందిస్తామని చెప్పి ఆ రోజు చెప్పలే. ప్రభుత్వం రాగానే 90 రోజుల్లో ఈ పథకాలన్నీ కూడా గ్యారంటీగా అందిస్తామని చెప్పిన ఆ యొక్క సందర్భంలో మీరందరూ కూడా ఇందిరమ్మ పాలనని తెచ్చారు. ఈ 6 గ్యారంటీల పైన
మొదటి సంతకమే పెట్టి ప్రారంభిస్తామని చెప్పి ఆ రోజు చెప్పి సంక్రాంతి పండుగ నుండే 2024 సంక్రాంతి పండుగ నుంచే ప్రారంభిస్తాం, మీ అందరికి అందిస్తామని చెప్పి ఆ రోజు మీ అందరికి కూడా హామీ ఇచ్చాం. ఆ యొక్క పండుగ రాకముందే 16వ తారీఖు రాకముందే ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని మీ అందరికీ అందించి ఈ పూర్తి ఏదైతే పేదలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే 8వ తారీఖు నుండి ఈ రోజు నుండి 6వ తారీఖు వరకు దరఖాస్తులను స్వీకరించే కార్యక్రమం నిర్ణయించాం. ఈ పూట ఇవ్వకపోయినా రేపు గాని ఎల్లుండి గాని ఈ 3-4 రోజుల్లో అన్ని దరఖాస్తు తీసుకునే అవకాశం ప్రభుత్వం ఇస్తా ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంటికి ఒకటే కాదు, అర్హులైన వారికి కుటుంబంలో రేషన్ కార్డు ఒకరికే ఉంది, వారు వయసు పెరిగాది, కుటుంబంలో పెళ్లిళ్ళు జరిగినాయి, రేషన్ కార్డు అందకపోయినా వారికి దరఖాస్తు ఇస్తాం. దరఖాస్తు నింపండి. అందులో ఆ యొక్క రేషన్ కార్డు నెంబర్ కనుక లేకపోతే ఖాళీ ఉంచండి. మళ్ళీ దాన్ని ఏ విధంగా నింపాలో నింపి ఆ యొక్క సమాచారాన్ని స్వీకరించి వారికి కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలు అన్ని కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.